హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐఎన్ఎస్ మచిలీపట్నం అనే నేవల్ షిప్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్. దాని గురించి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. ఫస్ట్ ఎంసీక్యూ, ఆన్ విచ్ డేట్ వాజ్ మచిలీపట్నం BY-529 లాంచ్డ్? ఇక్కడ మనం గమనించాలి, ఐఎన్ఎస్ మచిలీపట్నం లాంచ్, కమిషన్ అనేది కాదు. షిప్లో కమిషను, లాంచ్ ఇట్లాంటివి ఉంటే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది లాంచ్ అంటే తెలుగులో చెప్పడం జల ప్రవేశం చేశారు. ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ మచిలీపట్నం అనే షిప్ని జల ప్రవేశం చేశారు ఏ రోజున అని ఫస్ట్ ఎంసీక్యూ. రైట్ ఆన్సర్ ఈస్ 29 July 2026. INS Machilipatnam was launched on 29 July 2026 by Golrukh Anand in the presence of Vice Admiral Atul Anand. It was a launch, not a commissioning into naval service. Second question, which statement correctly describe Machilipatnam BY-529? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మనం చూసినట్టయితే ఐఎన్ఎస్ మచిలీపట్నం అనేది ఏంటి, అసలు ఏ విధమైన ఫంక్షన్స్కి ఉపయోగిస్తారు అన్నట్టు. ద రైట్ ఆన్సర్ ఈస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ స్వాలో వాటర్ క్రాఫ్ట్, అంటే జలాంతర్గామి వ్యతిరేక నిస్సార జల యుద్ధ నౌక. అంటే ఇది ఐఎన్ఎస్ మచిలీపట్నం అనే యుద్ధ నౌక ఈ యొక్క పర్పస్ కోసం రెడీ చేశారు. ఇక్కడ మనం చూడాలి ఎక్స్ప్లెనేషన్లో, ఐఎన్ఎస్ మచిలీపట్నం ఈజ్ నాట్ ఏ సబ్మెరైన్. సబ్మెరైన్ అంటే నీటి యొక్క అడుగున ఉండి శత్రువులను కనిపెట్టి మన యొక్క కోస్టల్ ఏరియాని కాపాడుతూ ఉండేది సబ్మెరైన్, నీటి అడుగున ఉంటుంది. కానీ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనేది ఇట్ ఈస్ ఎ సర్ఫేస్ warship designed mainly to detect and counter hostile submarines in coastal and shallow waters. అంటే ఏం లేదు, సింపుల్గా కోస్టల్ ఏరియా దగ్గరలో తక్కువ లోతులో ఈ యొక్క యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఈ షిప్స్ ఉండి కోస్టల్ రీజియన్ని అదేవిధంగా ఆ దరిదాపుల్లో ఉన్న వాటిని మనకి కాపాడుతుంటుంది. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ASWSWC? ఆల్రెడీ మీరు చూసారు ఐఎన్ఎస్ మచిలీపట్నం అనేది ఏంటో మీకు తెలుసు కాబట్టి రైట్ ఆన్సర్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఫోర్త్ క్వశ్చన్, మచిలీపట్నం ఐఎన్ఎస్ మచిలీపట్నం షిప్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్ ఆఫ్ ఇండియన్ నేవల్ వెజల్స్? సో ఏ క్లాస్కి సంబంధించింది? ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క టెక్నాలజీని వాటిని ఉపయోగిస్తారు. ప్రస్తుతానికి లాంచ్ చేసిన ఐఎన్ఎస్ మచిలీపట్నం అనేది దేనికి సంబంధించింది? ద రైట్ ఆన్సర్ ఈస్ మాహే క్లాస్. ఐఎన్ఎస్ మచిలీపట్నం ఈజ్ ఏ మాహే క్లాస్ యాంటీ వార్ఫేర్ సబ్మెరైన్ ఆర్ ఇంటెండెడ్ టు రీప్లేస్. అంటే ఇప్పుడు ఇది రెడీ తయారు చేస్తున్నారు కదా, ఇది తయారు చేస్తుంది పాతగా కాలం చెల్లిపోయిన ఒక షిప్ని రీప్లేసెస్. అది ఏంటి అని ఎవరన్నా క్వశ్చన్ అడిగితే ఇండియన్ నేవీస్ ఓల్డర్ అభ్యాస్ క్లాస్ ఆ యాంటీ సబ్మెరైన్ని ఈ ఐఎన్ఎస్ మచిలీపట్నం సబ్మెరైన్తో రీప్లేస్ చేస్తారు. ఫిఫ్త్ క్వశ్చన్, ఐఎన్ఎస్ మచిలీపట్నం ఈజ్ విచ్ వెజల్ అమాంగ్ ది 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ బీయింగ్ బిల్డ్ బై కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్? ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ టోటల్గా 16 సబ్మెరైన్స్ రెడీ తయారు చేస్తుంది. దాంట్లో కొచ్చిన్ షిప్ యార్డ్కి ఒక 8, అదేవిధంగా గ్రాడన్ రిచ్ షిప్ యార్డ్ దానికి ఒక 8 కేటాయించారు. దాంట్లో కొచ్చిన్ షిప్ యార్డ్లో ఐఎన్ఎస్ మచిలీపట్నం అనేది ఎన్నవ షిప్పు
అని అడుగుతున్నారు. సో రైట్ ఆన్సర్ ఇస్ 7th. మొత్తం 8 రెడీ చేయాలి, తయారు చేయాలి. దాంట్లో ఐఎన్ఎస్ మచిలీపట్నం అనేది 7th naval ship. 6th question. Which organization is constructed ఐఎన్ఎస్ మచిలీపట్నం? ఆల్రెడీ మీకు తెలుసు, మొత్తం 16 ఇట్లాంటి ఐఎన్ఎస్ యాంటీ సబ్మెరైన్స్ 16 రెడీ చేయాలనుకుంటే 8 కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి, ఒక 8 గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే దానికి ప్రభుత్వం కేటాయింపు చేసింది. ఇక్కడ మీరు గమనించాలి, రీసెంట్గా ఈ షిప్ బిల్డింగ్ కంపెనీ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే కంపెనీ నవరత్న స్టేటస్ ఇచ్చారు. నవరత్న, మహారత్న, మినీరత్న అని ఇండస్ట్రీకి ఒక కేటగిరీ ఇస్తారు స్టేటస్. అలాగా ఈ యొక్క షిప్ బిల్డింగ్ చేసే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అనే షిప్ లిమిటెడ్కి నవరత్న స్టేటస్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోవాలి. 7th క్వశ్చన్. వాట్ ఈస్ ది యార్డ్ నేమ్ ఆఫ్ ఐఎన్ఎస్ మచిలీపట్నం? అలాంటి ఫస్ట్ బిట్లోనే ఉంటుంది ఇది. BY 529. ద అఫీషియల్ యాడ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మచిలీపట్నం ఈజ్ BY 529 కొచ్చిన్ షిప్ యార్డ్. ఎర్లియర్ కీ లేయింగ్ రిలీజ్ refer to it as BY 529. 8th question. INS Machilipatnam warship is named after historic port city located in which state? ఇప్పుడు ఐఎన్ఎస్ మచిలీపట్నం అన్నారు. ఆ మచిలీపట్నం అనేది ఒక కోస్టల్ ఏరియాకి సంబంధించిన ప్రాంతం. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని క్వశ్చన్. తెలుగు వాళ్ళందరికీ, మన వాళ్ళందరికీ తెలుసు, ఐఎన్ఎస్ మచిలీపట్నం అనేది బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్టిక్. సో ద వెజల్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ మచిలీపట్నం, ద హిస్టారిక్ పోర్ట్ సిటీ ఇన్ కృష్ణా డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, నోటెడ్ ఫర్ మ్యారిటైమ్ ట్రేడ్ అలాంగ్ ఇండియాస్ ఈస్టర్న్ కోస్ట్. 9th క్వశ్చన్. వాట్ ఈస్ ది మ్యాక్సిమం డిజైన్ స్పీడ్ ఆఫ్ ఐఎన్ఎస్ మచిలీపట్నం? ఈ యొక్క నేవల్ షిప్కి మ్యాక్సిమం స్పీడ్, మనకి బండికి స్పీడ్ ఉంటుంది గంటకు 60 కిలోమీటర్లు, కారుకి గంటకు 200 కిలోమీటర్లు. అలాగే ఐఎన్ఎస్ మచిలీపట్నం కూడా స్పీడ్, మ్యాక్సిమం స్పీడ్. ద రైట్ ఆన్సర్ ఈస్ 25 knots. మనకి రోడ్డు మీద km/h, m/s ఎలా ఉంటుంది, వాటర్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు నాటికల్ మైల్స్, ఆ విధంగా మనం స్పీడ్ని కొలుస్తూ ఉంటారు. సో ద వెజల్ హ్యాస్ అ మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ 25 knots అండ్ అన్ ఎండ్యూరెన్స్ ఆఫ్ 800 nautical miles. ఓకే, అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆ యొక్క యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అనేది 78 మీటర్ల లాంగ్, అంటే పొడవు, 11.36 మీటర్ల వైడ్ అంటే వెడల్పు, అండ్ హ్యాస్ ఎ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అబౌట్ 900 tons, 900 టన్నుల బరువు ఉంటుంది, 78 మీటర్ల పొడవు ఉంటుంది, 11.36 మీటర్ల వెడల్పు ఉంటుంది ఆ యొక్క సబ్మెరైన్. 10th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఎ ప్రైమరీ రోల్ ఆఫ్ ఐఎన్ఎస్ మచిలీపట్నం? తెలుసు ఆల్రెడీ, మనం ఇది ఏ టైప్ ఆఫ్ క్లాస్ ఆఫ్ నేవల్ షిప్ అని చెప్పినప్పుడే మీకు చెప్పాను. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ లాంచింగ్ శాటిలైట్ ఇంటూ స్పేస్. ఇది ఈ యొక్క ఫంక్షన్ అనేది మన ఐఎన్ఎస్ మచిలీపట్నం అనేది చెయ్యలేదు. సో ఐఎన్ఎస్ మచిలీపట్నం దేనికి ఉపయోగిస్తారు అంటే కోస్టల్ యాంటీ సబ్మెరైన్ ఆపరేషన్స్, సర్ఫేస్ సర్వేలెన్స్, లో ఇంటెన్సిటీ మ్యారిటైమ్ ఆపరేషన్స్ అండ్ మైన్ లయింగ్. వీటికి అంటే ఇది కంప్లీట్గా వార్లో ఉపయోగించే నేవల్ షిప్ కాదు, కానీ మన కోస్టల్ ఏరియాని కాపాడుతూ తక్కువ లోతులో ఉన్న
సబ్మెరైన్ కనిపెట్టి వాటిని దాడులు చేయడం కానీ మన కోస్టల్ ఏరియా రీజన్ మొత్తం అంటే గస్తీ తిరుగుతూ మనల్ని కాపాడుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఈ ఎంసీక్యూస్ని ట్రై చేస్తున్నప్పుడు మీకు దాని అరౌండ్ స్టాటిక్ జీకేని కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఈ ఎంసీక్యూకి సంబంధించిన కంటెంట్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఈ యొక్క కంప్లీట్ నోట్స్కి సంబంధించిన లింక్ ఉంటుంది, నా వెబ్సైట్లో మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.